వంశీని ఇష్టం వచ్చినట్టు తిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఎందుకు ఇలా తిడుతున్నారని వాళ్ళు తెలుగుదేశం ఆఫీసులో ఉన్నారని వెళితే అక్కడ కూడా లేకుండా వెళ్ళిపోయి తప్పించడానికి వచ్చినటువంటి పోలీసులను కూడా గాయపరిచిన విధం మీ అందరికీ తెలుసు. ఆ రోజు సిఐగా ఉన్నటువంటి ఒక ఎస్సీ బాయ్, సిఐ కూడా ఎస్సీ బాయ్, తల పగిలింది. ఆ సిఐ పేరు కూడా కనకరావు, తల పగిలింది తెలుగుదేశం దాడిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకున్నారు, మొత్తం తెలుగుదేశం దాడే. చివరికి తిరిగి చూస్తే ఆ రోజు అప్పుడు ప్రభుత్వం కూడా కేసు పెట్టింది, ఏదో మామూలుగానే వదిలేసింది. కానీ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఈ కేసు తిరగదోడి సత్యవర్ధన్ని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లు దాటి అతన్ని బెదిరించి కోర్టుకు తీసుకొస్తే కోర్టులో సత్యవర్ధన్ చాలా స్పష్టంగా ఇది ఇలా జరగలేదు, నేను అట్రాసిటీ కేసు పెట్టలేదు, నాతోటి బలవంతంగా సంతకం పెట్టించారని అట్రాసిటీ కేసు జడ్జి ముందు చెప్పినటువంటి అంశం. దీన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టినటువంటి కేసు రాజ్యంలో మేమున్నాం, అధికారంలో మేమున్నాం, మాకు తెలియకుండా ఇంకొకడు సాక్ష్యం చెప్పి వంశీ అనేవాడిని లేకపోతే ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ తప్పిస్తాడా? అప్పటికి 45 మందిని నెల్లూరు జైలుకి పంపించారు, రకరకాల జైలుకు పంపించారు, 94 మంది మీద కేసు పెట్టారు. నాకు తెలిసి చాలామంది హైకోర్టుకి వెళ్ళారు. మిగతా 94 మందిలో 45 మంది, మిగతా దాదాపు 50 మంది ఇంకా కేసు నడుస్తూ ఉన్నాయి. జిల్లా కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు సెట్ కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు లోయర్ కోర్టుకి వెళ్ళి మీకున్నటువంటి అంశాల మొత్తాన్ని లోయర్ కోర్టులో చెప్పమన్నారు. లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కేసు నడుస్తున్న సమయంలో సత్యవర్ధను నిజం చెప్పాడని సత్యవర్ధన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని మొత్తాన్ని భయకంపితులను చేసి రాజ్యం మా చేతిలో ఉంది, పోలీసు మా చేతిలో ఉంది, చట్టాలు ఎవరికి కావాలి, జడ్జిలను ఎవరికి చేస్తాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, జిల్లా కోర్టుకి వెళ్ళినా, లేకపోతే స్పెషల్ కోర్టుకి వెళ్ళినా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. రాక్షస రాజ్యమా, లేకపోతే క్రూరమైనటువంటి ఆలోచన విధానమా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఒక భయకంపితులు చేసే విధానమా? కోర్టులు అంటే లెక్కలేదా? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. బట్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? యూ పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. మిమ్మల్ని ఏమనాలి అంటే మీరు ఏ రాజయోగంలోకి వెళ్తున్నారని చెప్పాలన్నా? గతంలో కేసు పెట్టినవాడు దొరకకపోతే సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడిని చంపేసేవాళ్ళట. అంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు మీరు అంటాడుతూ ఉన్నారు. కేసు పెట్టకుండా పెట్టడం చెప్పినవాడు నాకు తెలియదు బాబు అని తప్పుకున్నాడు. జడ్జి ముందు రికార్డ్ అయిపోయింది. కానీ మీకు చట్టం అంటే లెక్కలేదు, ఏ కోర్టు అయినా సరే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ లెక్కలేదు. మీకు పోలీసుల్ని కొంతమంది బలగాన్ని మీ ఏజెంట్లుగా పెట్టుకొని, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పోలీసుల్ని జనరల్గా మేము అనదలుచుకోవట్లేదు, కొన్ని సెక్షన్లు తెలిసినటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరించవచ్చో, ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చో, కోర్టుల్లో కేసులున్నా సరే ఈ విధమైన ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకెళ్తున్నారు, వీళ్ళని గోండాలా అనాలనా, లేకపోతే వీళ్ళు కక్షని ఇంకా పెంచుకుంటున్నారు అనాలనా, లేకపోతే వీళ్ళకి చట్టం మీద ఏమాత్రం గౌరవం లేదనాలనా, లేకపోతే వీళ్ళ పరిపాలనకి పనికి రానటువంటి వ్యక్తులు అనాలనా, పార్టీలు అనాలనా? బెదిరిపెట్టాలనుకుంటున్నారా? బెదిరి పోయేవాళ్ళు ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 1000 గొంతులు ముందుకు వస్తాయి. మా హక్కుల్ని మీరు హరించడానికి కోర్టులను కూడా లెక్క చేయకుండా, చట్టాలను కూడా లెక్క చేయకుండా మీరు గోండాల్లాగా బరి తెగించి, లేదా మీకున్నటువంటి ఎక్కడో పొట్టలో ఉన్నటువంటి కక్షని పైకి లాగి వీళ్ళని ఈ విధంగా చేస్తేనే మాట్లాంటారు అనుకుని వస్తే మీకన్నా నియంతలు మట్టిలో కలిసిపోయారు. ఇది నియంత్రణ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలిస్తే మేము ప్రతిపక్షంగా సహకరిస్తాం. మీరు నియంత్రణగా మారితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మీరు కుట్రదారులుగా మారితే మీ కుట్రల్ని ఎలా ఛేదించాలో మాకు తెలుసు. మీరు చట్ట వ్యతిరేకంగా మీరుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉంటాం. మీరు లాకి వ్యతిరేకంగా పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతి హక్కును ఉపయోగించుకుంటాం. ఏ జ్యుడిషియరీ మాకు తెలీదా?
మేము పరిపాలించలేదా? మేము పరిపాలించినప్పుడు ఎప్పుడైనా సరే అన్యాయంగా ఎవడి మీదన్నా ఎక్కడైనా సరే ఇలాంటి కేసులు ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైన అంశాల్లో మీరందరూ కూడా ఈరోజు కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇది డెమోక్రసీకి మంచిది కాదు. మై డియర్ తెలుగుదేశం పార్టీ లీడర్స్, ఇంక్లూడింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని చెప్తున్నారు. ఈ చెత్త అనుభవాలు దయచేసి బయట పెట్టండి. వంశీని బెదిరించి చేసే, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని, లేకపోతే కేసు పెట్టించినటువంటి ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని మంటగలిపి సాక్ష్యాలు పనికి రాకపోతే కోర్టులో న్యాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాక్ష్యం చెప్పవలెను. ఫ్రమ్ వేర్? కళ్ళకి గంతులు కట్టుకున్నటువంటి న్యాయ దేవత ముందు సాక్ష్యం లేకపోతే, సాక్ష్యం చెప్పినటువంటి సాక్షిదారుణ్ణి, లేకపోతే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడు కూడా మాకేం సంబంధం లేదు, వంశీ అలాంటిది చేయలేదు, ఏం జరగలేదు, ఇక్కడ ఘటన అంతా తెలుగుదేశం ప్రోద్బలంతో దాడి జరిగింది, వాళ్ళే ఎస్ఐ మీద కూడా దాడి చేశారని చెప్పిన తర్వాత వంశీ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడని, వంశీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడని ప్రతివాదులుగా ఉన్నటువంటి మీరు దాన్ని నచ్చక, దాన్ని మెచ్చక ఈరోజు మొత్తం భయభ్రాంతులను చేయాలి కృష్ణా జిల్లాలో అని చెప్పి చేసే వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మీ వ్యవహారం తేలుస్తాం చట్టసభల్లో.